నమస్కారం చేసి అప్పుడు మాస్టర్ అందరికీ నీ పేరుతో సహా చెప్పి స్టార్ట్ చేయాలి. మాట్లాడబాకండి. ఏలూరు జిల్లా ముస్నూరు మండలం చింతలపల్లి గ్రామం మీడియా ప్రతినిధులకి నమస్కారాలు, అధికారులకి నమస్కారాలు. విషయం ఏంటంటే ఈ చెరువుని ఇలా ఆకట్టుకుండా కొంతమంది అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తున్నారు. విషయం ఏంటంటే ఈ చెరువు 200 సంవత్సరాలు ఉంది. ఈ 200 సంవత్సరాలు చెరువుగానే ఉంది. కానీ 1.5 year కాడి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చుకుంటారు. మా పాస్ పుస్తకాలను మీ దగ్గర ఆధారాలు తీసుకుని వాళ్ళు చెరువుని ధ్వంసం చేస్తే మేము అడ్డుకున్న వ్యక్తి మీద కూడా దాడి చేశారు, అక్కడే ఉన్నాడని చెప్పేసి మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం దాన్ని. తీరా ఈ చెరువులో ఏంటంటే చంద్రబాబు గవర్నమెంట్లో పనికి బియ్యం పథకంలో పని కూడా చేసి ఉంది. సంవత్సరం అంటే 99 నుంచి 2006 వరకు 3 వరకు కట్టబోసారు. గవర్నమెంటే కొంత అమౌంట్ కేటాయించి కట్టబోపించి మాతో పని చేయించి ఈ చెరువుని ఇంత పటిష్టంగా చేసుకున్నాము. ఇది చాలా మందికి ఆధారపడి ఉంది. కొన్ని వేల మందికి మా పంచాయతీలు దరిదాపుగా అన్ని కులస్తులు దీని మీద ఆధారపడి ఉన్నారు. జీవాలు, పశువులు, పక్షులు మొత్తం దీని మీద ఉన్నారు. మీరు అవసరం మీరు రికార్డు పరిశీలించమని అడుగుతున్నాం. ఏది గవర్నమెంట్లో మేము పని చేసాం. ఈ కట్టకి మా పెద్దలు కూడా అందరూ తెలిసి ఈ విషయం. దరిదాపు గ్రామం ఒక గ్రామం ఒక కులమే కాదు, గ్రామస్తులు అందరూ పనిచేసారు దీంట్లో, అన్ని కులస్తులు దీంట్లో పనికి కలిపి కట్టపోసాం. ఎవరు ఇచ్చారో తెలియదు చెరువు అనేది. ఆ దాతి ఇచ్చిన మహానాడు కూడా తెలియదు మాకు. 200 సంవత్సరాలు చెరువుకు ఉంది కాబట్టి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సరే మీ దగ్గర ఆధారాలు తీసుకురామంటున్నారు. ఆధారాలు ఎలా ఇచ్చారు అసలు? ఈ చెరువుకి ఎలా ఉంటాయి? మా దగ్గర ఆధారాలు గ్రామస్తుల దగ్గర ఉంటాయా? అసలు పొజిషన్ లేకుండా ఎలా సర్టిఫికేట్ ఇచ్చారు మీరు? దయచేసి మా మానవని మా బాధను విన్నవిస్తూ ఈ చెరువుగా ఉండమని మా గ్రామం తరపున అధికారులకు కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. ఈ చెరువు కాపాడండి. చెరువులు కాపాడితేనే రేపు బోర్లు ఉంటాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. అది కూడా మీరు గమనించమని అడుగుతున్నాం అధికారులని, రాజకీయ నాయకులని. దయచేసి ఈ చెరువు కొంతమంది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.